Hello, welcome back to my channel. I know it's been a long time. I'm sitting down and doing a video like this, but yay! Okay, they look like a school kid. I'm a very good girl, said an old teacher. Oh my brother, lyrics are loud. Anyways, I changed it. I look like a kid who came from school right now. Yeah, I guess this is better, right? Yeah. Anyways, uh, uh ting. Okay, today's video is about today's last day of the year. So I have to do my version of 2021 because ఇన్స్టాగ్రామ్లో అందరూ రీల్స్ వేసినట్టు నా దగ్గర ఆయన ఫోటోలు లేవు బికాజ్ మొత్తం ఇయర్ అంతా నేను ఇంట్లోనే ఉన్నాను. మా ఫోటోలు ఎక్కడి నుంచి పెట్టేది ఆల్ లైక్ మొత్తం ఈ బ్యాక్ డ్రాప్ లేదా బయట బ్యాక్ డ్రాప్లో ఉంటాయి ఫొటోస్ అని థాట్ వై నాట్. ఎనీవేస్ కమ్ 2021 వాజ్ ఎక్సెప్షనలీ ఇంట్రెస్టింగ్ ఇయర్. ఎందుకంటే నా ఫస్ట్ 6 months ఒకవేళ స్టార్ట్ చేస్తే ఇట్ వాస్ లైక్ లిటరలీ ఈరోజు లాస్ట్ ఇయర్ 2020 ఐ వాజ్ రైటింగ్ మై మీడియా లా ప్రాజెక్ట్ డిజర్టేషన్. అందరికీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి, నాకే లేవి తొక్కలో ప్రాజెక్ట్ రాస్తున్నాను ఏంటా అని కూర్చున్నాను. లైక్ ఇదే పొజిషన్, నా ల్యాప్టాప్ అక్కడ, నేను ఇక్కడ కాదు కొంచెం కింద సెటప్ అంతా వేసుకొని టైపింగ్ ఫాస్ట్. ఎందుకంటే 31st నైట్ వి హ్యాడ్ సబ్మిషన్. ఫస్ట్ మాకు లైక్ న్యూ ఇయర్ హాలిడే, సెకండ్ ఆర్ థర్డ్ నుంచి మాకు ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఎగ్జామ్స్ ఏం ఎగ్జామ్ అనుకున్నా సెమిస్టర్ మేము ప్రిపేర్ లైక్ మా కరెంట్ సెమిస్టర్ కాకుండా ప్రీవియస్ సెమిస్టర్, అది కూడా ఎప్పుడు 2020 స్టార్టింగ్లో అయిన సెమిస్టర్, 8th సెమిస్టర్, ఎవరికి గుర్తే లేదు. ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసాము. వరుసగా 2 నెలలు మేము ఎగ్జామ్సే రాసాం. జాన్లో 8th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి. ఎండింగ్కి మళ్ళీ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ ప్రెజెంటేషన్స్ అయ్యాయి. ఫెబ్లో మళ్ళీ మేము ఎగ్జామ్స్ రాస్తున్నాం. కరెంట్ అంటే మేము చదువుతున్న ప్రెజెంట్ 9th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసాం. ఐ థింక్ 2 నెలలు కంటిన్యూస్ 2 నెలలు మేము ఎగ్జామ్స్ రాసామంటే మై గాడ్. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే 10th సెమిస్టర్ లైక్ ఫైనల్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. అమ్మ టైం టేబుల్ వచ్చినప్పుడు అందరికీ, ఎందుకంటే మా టైం టేబుల్ 9 to 6 అయిపోయింది. అప్పటి వరకు ఫైనల్ ఇయర్లో ఒకవేళ కాలేజ్లో ఉండుంటే అది 9 to 12:30 ఉండేది. మంచిగా 12:30 తర్వాత వెళ్ళిపోవచ్చు. కానీ మా దరిద్రానికి 9 to 6 చేస్తారు. అండ్ మధ్యలో 2 hour బ్రేక్, స్పోర్ట్స్ బ్రేక్. ఆ టైం టేబుల్ చూసేసరికి లైక్ ఏం అర్థం కాలే, ఏంటిది, వై షుడ్ వి నీడ్ అది కూడా ఏం బ్రేక్ అనుకుంటున్నావు, స్పోర్ట్స్ బ్రేక్ అనుకుంటున్నారు. స్పోర్ట్స్ బ్రేక్ అది. అండ్ దానికి జూమ్ లింక్స్ ఇచ్చారు. లిటరలీ 2 hours స్పోర్ట్స్ బ్రేక్. జూమ్లో ఏం చేయాలి, ఎవరితనం పట్టే ల్యాప్టాప్ వచ్చి త్రో బాల్ చేయాలనుకున్నాను అనమాట. మాకు 1 week పట్టింది ఆ టైం టేబుల్ అడ్జస్ట్ అవ్వడానికి. ఎవరికి అర్థం కావట్లేదు. కొన్ని క్లాసెస్ ఏమో రిపీటెడ్ క్లాసెస్, కొన్ని మేము తీసుకోలేదు, కొన్ని క్లబ్ అయిపోయాయి. అంతా 3 months ఫైనల్ ఇయర్ స్ట్రెస్. ఫైనల్ ఇయర్ అందరూ ఎంజాయ్ చేస్తాయి యూజువల్గా. అయితే ఒక నార్మల్ కోవిడ్ లేని టైమ్స్లో అయితే యూజువల్గా ఫైనల్ ఇయర్ ఎంజాయ్ చేస్తారు స్ట్రెస్ ఉన్నా. కానీ మేము మాత్రం ఒక స్ట్రెస్సే తీసుకున్నాం. మాకు ఫేర్వెల్ కూడా అవ్వలేదు. ఎలా ఆబ్వియస్లీ అయ్యేది కాదు, ఎందుకంటే ఎవరు లేరు వైజాగ్లో. మా బ్యాచ్లో ఎవరు లేరు. కొన్ని జూనియర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ జూనియర్స్ లేరు. అందరూ ఎవరెవరు ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ మా క్లాస్ వాళ్ళని గ్యాదర్ చేసి అయ్యేసరికి ఇంకంతే కోవిడ్ కేసులు పెరిగిపోయి లాక్డౌన్ అయిపోయింది. సో ఫేర్వెల్ అవ్వలేదు. తర్వాత గ్రాడ్యుయేషన్. 4 ఏళ్ళు నేను కష్టపడి కాలేజ్ వెళ్తే లాస్ట్కి 1 సంవత్సరం ఇంట్లో ఉండి గ్రాడ్యుయేట్ అయిపోయాను. ల్యాప్టాప్ ముందే ఎగ్జామ్స్ రాసిన, ల్యాప్టాప్ ముందే గ్రాడ్యుయేట్ అయిపోయాను. అయిపోయింది. అలా కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు కాలేజ్కి వెళ్తాను. ఇప్పుడేమో ఒఫిషియల్ కాలేజ్ గ్రాడ్యుయేట్. 6 months కాలేజ్ స్ట్రెస్, ఎగ్జామ్స్. నాకు తెలిసి ఫస్ట్ 6 months నేను ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ప్రెజెంటేషన్స్, థీసిస్ పేపర్లు రాస్తూనే కూర్చున్నాను. ఫస్ట్ 6 months. ఫస్ట్ 2 months అయితే ఎగ్జామ్స్, 8th సెమిస్టర్ ఎగ్జామ్స్. నాకు అది ఎవ్వడికి సిలబస్సే గుర్తులేని సెమిస్టర్. 8th సెమిస్టర్ నాకు తెలిసి అందరికీ, అంటే పాస్ అయితే అందరూ అయిపోయి మంచి మార్క్స్తోనే పాస్ అయ్యాము. కానీ 8th సెమిస్టర్ ఓన్లీ సాడ్ కాలేజ్ అయిపోయిందని నేను హ్యాపీ అవుతున్నాను. మళ్ళీ అది ఓన్లీ సాడ్ పార్ట్ ఇస్ I didn't get to say proper goodbye to my friends. Batch of 2016కి నేను ప్రాపర్ గుడ్ బై, లైక్
వి డెంట్ గెట్ టు సే ప్రాపర్ గుడ్ బై. ఒకవేళ చెప్పడానికి దొరుకుంటేనా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫన్. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎవరు కలుస్తాడు చెప్పి, ఎవరు రా. నువ్వు వీ కాంట్ మీట్ కదా కాలేజ్, లైక్ రియూనియన్ లాంటి పదాలు నాకు సెట్. ఐ డెంట్ గెట్ టు మీట్. జూలై ఈజ్ మై ఫేవరెట్ మంత్. ఎందుకు అనుకుంటున్నావు? బికాజ్ కాలేజ్ ఎండ్ అయిపోయింది. ఐ మీన్ కాలేజ్ ఎండ్ అవ్వలేదు, ఐ విల్ టెల్. మా ఎగ్జామ్స్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి వచ్చిన టెన్షన్. కొత్త డేట్ రిలీజ్ చేయడం, అది పోస్ట్ పోన్ అవ్వడం. కొత్త డేట్ వస్తుంది, లైక్ వీఆర్ పోస్ట్ పోన్ అయిందని. దాని మీద తోయింది జూన్ ఎండింగ్కి, జూలై సెకండ్ వీక్ వరకు మేము కాలేజ్, లైక్ ఐ మీన్ అకాడమిక్ ఇయర్ దాటిపి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకపోతున్నప్పుడు కూడా మేము ఫైనల్ ఇయర్లో ఇంకా అలానే ఉన్నాం. లైక్ కోవిడ్ మెస్డ్ ఇట్ అప్ అనుకో, బట్ ఇట్ was really weird, man. Julyలో I started my YouTube channel. I donated my hair. Like those are really big achievements for me. And and coming to my favorite movies of the year. Like నేను ఆలోచించాను నాకు ఫేవరెట్ మూవీస్ ఏమున్నాయి ఇయర్ అని. బికాజ్ నేను థియేటర్కి వెళ్ళి చూసి లాస్ట్ సినిమా అలా వైకుంఠపురముడు 2020 జాన్. ఎక్కడ 2022 కూడా వచ్చేస్తే నేను థియేటర్లో సినిమానే చూడలేదు. కేసులు జరుగుతున్నాయి, అంత థియేటర్లో చూసి అంత మంచి సినిమా అయితే రాలేదు. ఐ మీన్ స్పైడర్ మ్యాన్కి వెళ్దాం అనుకున్నా కానీ టికెట్స్ బుక్ అయిపోయాయి. అఖండాకి కూడా దొరకలేదు. సో ఐ కాంట్ హెల్ప్ మ్యాన్. నా ఫేవరెట్ మూవీస్ ఇయర్లో అయితే టాప్లో ఉండేది మాత్రం దృశ్యం. తెలుగు వర్జన్, మలయాళం వర్జన్ ఫస్ట్, తర్వాత తెలుగు వర్జన్. మలయాళం వర్జన్ చూసి ఎండింగ్కి చూసరికి నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎండింగ్. లైక్ ఓ మై గాడ్, వాట్ అండ్ ఎండింగ్, లైక్ బెస్ట్ ఎండింగ్. నేను చెప్తున్నాను, హైలీ రికమెండెడ్ లిస్ట్లో దృశ్యం ఉంటుంది. దృశ్యం 2 మలయాళం వర్జన్. అంటే తెలుగు వర్జన్ కూడా నచ్చింది, కానీ మలయాళం ఫస్ట్ చూస్తాను కాబట్టి నాకు తెలుసు వాట్ విల్ హ్యాపెన్ అట్ ది ఎండ్. బట్ ఎస్, ఫస్ట్ టైం వచ్చేసరికి దృశ్యం మలయాళం అండ్ తెలుగు నాకు రెండో ఇష్టం. తర్వాత జై భీమ్, సూర్య యాక్టింగ్ ఇట్స్ ఆన్ పాయింట్, బెస్ట్. అసలు నేను చూసా కానీ నాకు నారప్ప ఎక్కువ నచ్చింది. అదేంటో, నేను ధనుష్ చాలా బాగా యాక్ట్ చేసాడు అనట్లేదు, చేయలేదు అనట్లేదు, బట్ హీ డిడ్ ద బెస్ట్. బట్ నాకు నారప్ప నచ్చింది. మై చాయిస్ మ్యాన్. తర్వాత తెలుగు మూవీస్లో నాకు రెండే నచ్చాయి. మొత్తం ఇయర్ అంతా సినిమాలు చూసి 2 సినిమాలే నచ్చాయి. నాంది, అల్లు నరేష్ది, అండ్ ఇంకోటి క్రాక్, రవితేజది. ది బెస్ట్ మూవీస్. అస్సలు నాకు నేను చూసిన సినిమాలో అస్సలు నచ్చలేని సినిమా అంటే జాతిరత్నం. మాకు అంది యూ విల్ డై లాఫింగ్, అంత నవ్వు వస్తుంది. ఇట్స్ లైక్ నువ్వు ఇంకా పడిపోతావు నవ్వుతూ అని చెప్పింది. నేను సినిమా థియేటర్లో చూడలేదు, ఇంట్లో చూసాను. సినిమా ప్లే అవుతుంది అండ్ నా ఎక్స్ప్రెషన్ స్పందన రేస్ గురంలో స్పందన ప్లెయిన్ ఎక్స్ప్రెషన్ పెడతారు చూడు లిఫ్ట్లో, అలానే ఉంది. ఐ వాజ్ నాట్ లాఫింగ్ ఈవెన్ ఫర్ అ సింగిల్ సెకండ్. అందరూ ఇట్స్ అ కామెడీ రే ఏవేవో చెప్పారు, బట్ అస్సలు నాకు ఐ డోంట్ ఈవెన్ నో హౌ ఆ మూవీ అంత పెద్ద హిట్ ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు. క్రిటిసైజ్ చేయట్లేదు, నాకు అంత క్రిటిక్ రివ్యూస్ ఇచ్చే అంత సీన్ లేదు. ఐ లైక్ వాచింగ్ మూవీస్ బట్ ఐ వోంట్ గివ్ రివ్యూస్. బట్ లైక్ జాతిరత్నం is not a, like, you won't even laugh for a split second. Like no, జాతిరత్నం is a big no. And here Netflix or Christmas movies కూడా ఏం లాంచ్ చేయలేదు అంతగా. వెరీ బ్యాడ్. అసలు క్రిస్మస్ మూవీస్ నెట్ఫ్లిక్స్లో ఎవ్రీ ఇయర్ అంత మంచిగా వచ్చాయి. ఈ ఇయర్స్ ప్రిన్సెస్ స్విచ్ 3 వచ్చిందని చెప్పింది మా అక్క, బట్ ప్రిన్సెస్ స్విచ్ మళ్ళీ ఏముంది అన్నిసార్లు తీయడానికి. ఆ సినిమాలు ఫస్ట్ టైం స్విచ్ అయింది, ఓకే. సెకండ్ టైం రాయల్ డ్యూటీస్ ఇంకేవో ఉన్నట్టుంది, ఓకే. థర్డ్లో ఇంకేముంది, వాట్ విల్ యూ డూ, ఇట్స్ స్టిల్ బుల్. సో ప్రైస్లు తగ్గించేసాడు బాగానే, కానీ క్రిస్మస్ మూవీస్ రిలీజ్ చేయలేదు. ఎనీ గుడ్, ఐ డిడ్ సీ ఎ లాట్ గుడ్ మూవీస్. డిజ్నీ మూవీస్, యానిమేషన్ మూవీస్, రాయా ద లాస్ట్ డ్రాగన్, ఫ్రీ గాయ్, ఇంకోటి లూకా అండ్ రాయా ద లాస్ట్ డ్రాగన్ యానిమేటెడ్ మూవీస్. ఫ్రీ గాయ్ ఇస్ జస్ట్ బాగుంది. నాకు ఫస్ట్ కొంచెం 10 నిమిషాల వరకు సినిమా అర్థం కాలేదు. ఇక్కడ చచ్చిపోతున్నా
ఈ సినిమా స్పాయిలర్ అంటే మీరు సినిమా చూసేలా నాకు తెలియదు, బట్ ఆ సినిమాలో ఆడు చచ్చిపోతాడు బతుకుతాడు, ఒక 10 minutesకి ఆడు చచ్చిపోతూ రిపీట్ మోడ్లో ఉంటుంది అదంతా. నాకు అది అర్థం కాలేదు వైజీ. తర్వాత అర్థమైంది దట్ హీజ్ అ క్యారెక్టర్, ఒక గేమ్లో ఆడు క్యారెక్టర్ అని, అండ్ మొత్తం వరల్డ్ అంతా గేమ్ వరల్డ్ అని. ఓ వావ్, నాకైతే సినిమా నచ్చింది. కొంచెం టైం పడుతుంది కదా సినిమా అర్థం కావడానికి. అది నా టాప్ ఫేవరెట్ మూవీస్. అది జాతరత్నం డిడ్ నాట్ మేక్ ఇట్ టు ద లిస్ట్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఇట్లా నాట్ ఇన్ బికాస్ నా మూవీస్ నాకు నచ్చినట్టున్నారు. ఇయర్ షోస్ నేను పెద్దగా ఏం చూడలేదు అనుకుంటా. ఐ స్టార్టెడ్ వాచింగ్ కే డ్రామాస్ అండ్ సి డ్రామాస్, బట్ నా ఫ్రెండ్స్ అంత డీప్ ఫ్యాన్ కాదు, నేను జస్ట్ అలా చూస్తాను. నా ఫేవరెట్ నేను చూసినట్లు ఇయర్ పెద్దగా 100 కన్నా ఎక్కువ చూడలేదు. తిప్పి కొడితే 5 ఎన్నో ఉంటాయి. కానీ ఐ లైక్ ఆర్ సీక్రెట్, అదొక చైనీస్ డ్రామా. బాగుంది, క్యూట్గా అన్రియలిస్టిక్గా ఉన్న బాగుంది. అంతే, చూసేయడమే టైం పాస్ డిస్ట్రాక్షన్ కోసం. తర్వాత కే డ్రామా ఇంకోటి ఏంటి, అది ట్రూ బ్యూటీ. భలే ఉంటుంది అసలు. ఆ అమ్మాయి మేకప్, అమ్మాయి లైక్ సినాప్సిస్ ఆఫ్ ద స్టోరీస్, తనకి యాక్నే ఉంటుంది అండ్ పీపుల్ ఫౌండ్ హర్ నాట్ ప్రిటీ, బట్ నాకు అమ్మాయి బాగానే అనిపించింది. యాక్నే అయినా షీఈస్ బ్యూటిఫుల్ విత్ దట్. బట్ తనకి ఇన్సెక్యూరిటీస్ రావడం అండ్ తన ఓల్డ్ స్కూల్లో తను బులీ చేయడం, ఆ బులింగ్ నుంచి తప్పించుకున్న, అంటే లైక్ షీ డస్ స్టార్ట్ అ న్యూ లైఫ్. బట్ ఆ సిరీస్ చూస్తే అర్థం అది హౌ మచ్, ఓకే నాకు వర్డ్స్ రావట్లేదు, బట్ ఒక బ్యూటీ స్టాండర్డ్ మనం ఎంత రేస్ చేసామో నాకు ఆ సిరీస్ చూసాక అర్థమైంది. మై గాడ్, లైక్ స్కూల్ కిడ్స్ ఆర్ ఆల్సో ఇట్స్ ఓకే మనకంటే క్లియర్. ఇంకేంటి, పీకీ బ్లైండర్స్ నేను అంటే అది ఎప్పుడో వచ్చింది, బట్ నేను ఈ ఇయర్ చూసాను. పీకీ బ్లైండర్స్ సీజన్ 1 చూసాను. తర్వాత నేను అదేంటి సీజన్ 1 2 రోజుల్లో చూస్తాను. టక్ టక్ టక్, అది ఎంతో కాన్సంట్రేట్, నాకు చాలా నచ్చింది ఆ సిరీస్. నేను కంటిన్యూ చేయడానికి అవ్వలేదు. ఐ డెంట్ గెట్ టు కంటిన్యూ, బట్ షూర్ నేను కంటిన్యూ చెయ్యాలి కూడా. చూద్దాం, టైం దొరికితే చూస్తాం. పీకీ బ్లైండర్స్ ఇస్ ద బెస్ట్. నేను ఎంత ఎంగ్రోస్ అయ్యానంటే, నా ఫ్రెండ్ ఆల్రెడీ నేను తను ఒకేసారి స్టార్ట్ చేసినట్టున్నాం, కానీ తను నాకన్నా ముందే స్టార్ట్ చేశాడు. నేను చూసాను, నేను తనకి టెక్స్ట్ కూడా చేశాను, నాకు సీజన్ 2 స్పాయిలర్స్ కావాలని. పాపం చెప్పాడు, కానీ నేను చూడలేదు, స్పాయిలర్స్ కూడా మర్చిపోయాను. బట్ ప్లీజ్ పీకీ బ్లైండర్స్ ఇస్ ద బెస్ట్ షో, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. ఎస్, నేను మనీ హైస్ట్ చూడలేదు. నేను అదేంటో ఇయర్ ఓవర్ హైప్డ్ అయిపోయిన ఏమీ చూడలేదు అనుకుంటా. స్క్విడ్ గేమ్ చూడలేదు. ఐ బిలాంగ్ టు దట్ 1%. ఐ థింక్ 1% అనుకుంటా. సగం నాకు తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు స్క్విడ్ గేమ్, నేను తప్ప. ఐ బిలాంగ్ టు దట్ 1% ఆఫ్ ద గ్రూప్ హు డిడ్ నాట్ ఈవెన్ సీ స్క్విడ్ గేమ్. ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు, నేను చూడను కూడా. ఐ మీన్ మేబీ ఫ్యూచర్లో ఒకవేళ నెట్ఫ్లిక్స్ సజెషన్స్లో వస్తే చూస్తాను. అండ్ నెట్ఫ్లిక్స్ సజెషన్స్లో వచ్చింది, బట్ నేనే చూడలేదు. ఐ డిడ్ నాట్ సీ. మొత్తం స్టోరీ అంతా ఇన్స్టాగ్రామ్లోనే ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఛాలెంజెస్, స్క్విడ్ గేమ్ ఛాలెంజెసే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అదే, ఇది అదే, ఇంకేం చేస్తాం. మనీ హైస్ట్ చూడలేదు. నేను చూడాలి, ఫస్ట్ చూద్దాం అనుకున్నా, కానీ చిల్ మ్యాన్, ఐఎమ్ ఓకే విత్ ద జానర్ ఆఫ్ బుక్స్. ఇయర్ నేను బుక్స్ చదివాను. ఎందుకు చదివానంటే మా అక్క కిండల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంది 1 yearకి. అండ్ మేమిద్దరం అంత బుక్ రీడర్స్ కాదు. నా దగ్గర ఉన్నాయి బుక్ కలెక్షన్, ఐ డూ రీడ్ బుక్ కలెక్షన్. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మైథలాజికల్ ఫిక్షన్. నాకు ఇష్టం, నేను చదువుతాను. ఒకే ఒక బుక్ నేను చదవాలి, జూలై 2019లో కొన్న బుక్, ఇప్పటి వరకు అది అవ్వలేదు. ఇంకా 10 chapters ఉంది, నేను ఇంకా కంప్లీట్ చేశాను. ఆ బుక్ ఎక్కడికి వెళ్ళి నేను ఆ బుక్ క్యారీ చేశాను, కానీ నేను చదవలేదు. రాదని అనుకుంటాను. ఇదిగో ఎస్, ఈ బుక్ అమిష్ త్రిపాఠి సైన్ కూడా ఉంటుంది. నేను చదవలేదు. లైక్ ఈ బుక్ లాంచ్ అయిన వెంటనే నేను తీసుకున్నా, చదవలేదు. ఇదిగో ఇంకా ఉన్నాయి 10 chapters ఎన్నో ఉంటాయి. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో చదివాను కష్టపడి. నేను బాగుంది, ఐ లైక్ ద బుక్. బట్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మైథలాజికల్ ఫిక్షన్, ఐ సజెస్ట్ యూ టు స్టార్ట్ విత్ శివ ట్రయాలజీ. చాలా బాగుంటుంది. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్,
కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఐ డిడ్ కిండల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అండ్ ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ రీడింగ్ ప్రాక్టీస్ ఒక ఎగ్జామ్కి కావాలని నేను తీసుకున్నాను. బికాజ్ ఐ నీడ్ టు ఐ డూ హ్యావ్ అదర్ వర్క్స్. కాలేజ్ అయిపోయిందని ఫీల్ కాదు, బట్ ఒక ఎగ్జామ్ కోసం నేను రీడింగ్ ప్రాక్టీస్ ఉండాలని చదువుదామని తీసి అండ్ ఫైనలీ ఐ కంప్లీటెడ్ హ్యారీ పాటర్ బుక్. హ్యారీ పాటర్ మొత్తం 7 సిరీస్ కంప్లీట్ చేసేసి అంటే నేను చిన్నప్పటి నుంచి మూవీసే చూస్తున్నాను. బుక్ ఎప్పుడు కొనుక్కోలేదు. అంత గాబ్లెట్ ఆఫ్ ఫైర్ బుక్ ఒకసారి బుక్ స్టోర్లో చూస్తే ఇంత బండ పుస్తకం, ఇంత లైక్ ఇట్ ఈస్ సో చెప్పలేం, అంత కొంచెం హెవీ బుక్. అంత బుక్ ఎవరు చదువుతాడు అనుకున్నాను నేను. అందుకే ఐ వాచ్డ్ హ్యారీ పాటర్ మూవీస్. సినిమాలు చూస్తూనే ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికీ. ఇట్స్ అదేంటి కంఫర్ట్ మూవీ నాకు హ్యారీ పాటర్ మూవీస్. ఇంగ్లీష్ మూవీస్లో హ్యారీ పాటర్ మూవీ ఈజ్ మై కంఫర్ట్ మూవీ. తెలుగు హిందీ ఇంకేదో చెప్తాలే కానీ ఇంగ్లీష్ మూవీస్లో అయితే హ్యారీ పాటర్ ఈజ్ మై కంఫర్ట్ మూవీ. సో నేను చిన్నప్పుడే ఒకేసారి అండ్ నేను బుక్స్ చదివాక ఇవేమీ సినిమాలో ఎందుకు లేవు అనుకున్నాను. లిటరలీ సగం ప్లాట్ లేదు బుక్లోనే, సగం ప్లాట్ మూవీస్లో లేదు. ఇట్స్ ఫైన్. నౌ ఐఎమ్ టోటల్ ఐ లైక్ హ్యారీ పాటర్. సో బుక్స్లో అయితే హ్యారీ పాటర్ ఒకటే చదివాను. హ్యారీ పాటర్ మొత్తం 7 బుక్స్ చదివాను. ఇంకేదో బుక్ చదువు అనుకున్నాను కానీ అవ్వలేదు. మాంక్ కాదు, మాంకేనా, జయశెట్టి అనే ఆథర్ది ఒక బుక్ వచ్చింది, అది చదువుదాం అనుకున్నా కానీ అవ్వలేదు చదవడానికి. బట్ ఐ ట్రై టు రీడ్. రీడింగ్ ప్రాక్టీస్ కూడా ఉండాలి. రీడింగ్ ప్రాక్టీస్ అంటే గుర్తొచ్చి ఐ టోల్డ్ యూ కదా దట్ ఐ హ్యాడ్ టు రైట్ అన్ ఎగ్జామ్ ఫర్ సంథింగ్ అని. సో నేను ఈ ఇయర్ అంతా మోస్ట్ ఆఫ్ ది ఇయర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాశాను. సో ఆ ఎగ్జామ్ ఫీల్ అంతా పోయింది నాకు. లైక్ యూ విల్ సిట్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ హాల్. బికాజ్ నేను ఇక్కడే ఇంట్లో ఇదే సెటప్, ల్యాప్టాప్ ఇటు ఉండేది, నేను ఇటు కూర్చునేదాన్ని. ఐ సాట్ ఇన్ ద సేమ్ సెటప్ అండ్ ఐ రోట్ అన్ ఎగ్జామ్ లైక్ ఫర్ 3 సెమిస్టర్స్, 8th, 9th, 10th ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇక్కడే కూర్చొని రాశాను. సో ఎగ్జామినేషన్ ఫీల్ మొత్తం పోయింది. నేను ఎగ్జామ్ సెంటర్ వెళ్ళా అండ్ ఎవరు ఒకేసారికి అందరూ కూర్చున్నాయి, అందరూ ఎవరెవరు డెస్క్లో కూర్చున్నారు. లైక్ why are there so many people? నా రియాక్షన్ అదే. ఒక్క సెకండ్ నాకు అర్థం కాలేదు. దెన్ స్లోగా ఓకే ఎస్ దిస్ హౌ ఎగ్జామినేషన్స్ వర్క్. ఎస్ నో యూ వోంట్ హ్యావ్ యువర్ కంప్యూటర్ హియర్, యూ హ్యావ్ టు రైట్ విత్ లైక్ పెన్తో క్వశ్చన్ పేపర్ నీకు చేతిలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ కూడా నీ చేతిలో ఉంటుంది, నువ్వు ఆన్సర్ రాయాలి అని. లైక్ ఓకే నీకు ఇన్విజిలేటర్స్ ఉంటారు, పీపుల్ విల్ వాచ్ యూ, పీపుల్ విల్ రోమ్. లైక్ ఇన్విజిలేటర్స్ ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తారు. ఓకే ఎస్ this is how examinations are. How did I forget అనుకున్నా. బట్ ఎస్ ఎనీవేస్ ఇంకేముంది ఇయర్. how was this resolutions? I'm not a person who takes resolutions తెలుసా. బికాజ్ యూజువల్ రెజల్యూషన్స్ ఏముంటాయి, జిమ్కి వెళ్ళి దిస్ లైక్ అది ఇంటర్నెట్ మీమ్. అది జిమ్ రెజల్యూషన్స్ అండ్ ఇంటర్నెట్ మీమ్. జనాలు తీసుకుంటారు లేదా నాకు తెలీదు. బట్ ఎస్ నాకు తెలిసిన ఒక అమ్మాయి జిమ్ రెజల్యూషన్ తీసుకుంది అండ్ షీ వర్క్డ్ అవుట్. లైక్ ఐ మీన్ కాన్స్టెంట్గా జిమ్కి వెళ్ళిన January 1st నుంచి. అండ్ జాన్లో వెళ్ళలేదు, అంటే జాన్లో స్టార్ట్ చేయలేదు అనుకుంటా, కాలేజ్ అయిపోయాక స్టార్ట్ లేదు. షీ స్టార్టెడ్ ముందు నుంచి తను ఎప్పుడు వర్క్అవుట్స్ అండ్ షీస్ ఆల్వేస్ ఇన్ టు ఫిట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. లేదు కొన్నిసార్లు యూ విల్ బ్రేక్ ఇట్, టైం కుదరక యూ విల్ ఆల్వేస్ బ్రేక్ ఇట్. బట్ కాన్స్టెంట్గా తను వెళ్ళింది జిమ్కి. మొన్న కూడా టెక్స్ట్ చేసింది. మొన్న కూడా ఏదో ఐ వాస్ టెక్స్టింగ్ హర్ అబౌట్ సంథింగ్ లైక్ సింధు ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ జిమ్, ఐ టెక్స్ట్ యూ లేటర్. యూ స్టిల్ గోయింగ్ టు జిమ్? Wow, you are the only person I know. I literally texted back this. You are the only person I know who went to gym on this constant period. Asla constant ga gym ki ellindi. Even when her health was not well, she's like, I'll go to gym. Like, see, I need that kind of motivation in life. That is like, resolutions, yes. నా రెజల్యూషన్స్ ఫుల్ఫిల్ ఐ డిడ్. అది లైక్ నాకు చిన్న రెజల్యూషన్స్ కాదు. ఐ మేకప్ మై మైండ్ ఆన్ సంథింగ్ అండ్ ఐ డిడ్ ఇట్. నా రెజల్యూషన్ వాజ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్. I did it. I got out of my comfort zone. I started a YouTube channel. I mean, both are interlinked. I still remember my first video. Like, ఆ రోజు మా ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు అప్పుడే వెళ్ళారు. I dropped them off at the gate. I came back. I set up this tripod stand మా మమ్మీ డాడీ వాళ్ళ రూమ్లో బికాస్ దట్ వుడెన్ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా ఇష్టం. ఈరోజు కూడా అక్కడే షూట్ చేద్దాం అనుకున్నా కానీ దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్. ఇది కూడా బాగుంది కదా బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆ వుడెన్ బ్యాక్గ్రౌండ్ నా ట్రైపాడ్ స్టాండ్ పెట్టేసి
అండ్ అది కొంచెం కిందకు ఉంది. ఐ వాంటెడ్ అప్పర్ లెవెల్ కాబట్టి దాని మీద ఇంకో ఎత్తు పెట్టి దాని మీద ట్రైపాడ్ స్టాండ్ పెట్టి ఐ వితౌట్ ఎనీ మైండ్లో ఏం వచ్చిందో ఐ జస్ట్ బ్లర్టెడ్ అవుట్. ఐ లైక్ ఒక 2 days then Saturday I shot it. Sunday afternoon I created my channel. email id channel అన్నీ ఆ రోజే సండే ఆఫ్టర్నూన్ ఆ రోజే నేను షూట్ అండ్ ఎడిటింగ్ విత్ జీరో ఎడిటింగ్ స్కిల్స్ నేను ఆ రోజే షూట్ చేసి జీరో ఎడిటింగ్ స్కిల్తో ఆ రోజు ఎడిట్ చేసి ఒక 1.5 hour ఎంతో పట్టింది అది ఎడిట్ చేయడానికి. తర్వాత దాని రెండరింగ్ ప్రాసెస్ అయ్యి 9కి ఎగ్జాక్ట్ 9 ఆ టైంకి అప్లోడ్ చేశాను అంతే. ఆ తర్వాత 2 days తర్వాత అనుకుంటా అది అప్లోడ్ చేసిన 2 days July 28th అనుకుంటా నేను హెయిర్ డొనేషన్ దానికి వెళ్ళా. ఆ రోజు నాకు షివరింగ్ వచ్చింది. ఎప్పుడు నా లైఫ్లో లైక్ ఐ నెవర్ హెయిర్ కట్టింగ్ అవన్నీ చేయలేదు. దాని మీద డొనేటింగ్ ఇస్ ఆల్సో అన్ అచీవ్మెంట్. బికాస్ it is my biggest achievement and I'm extremely proud of the fact that I donated my hair to a cause. నేను షార్ట్ హెయిర్ నాకు షార్ట్ హెయిర్ టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. లైక్ ఎప్పుడైనా టైట్ చేసుకున్నా ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఏది ఒక 2-3 days అయితే నేను ఇటు చూసుకున్నా స్లోగా అడ్జస్ట్ అయ్యి. బట్ ఇప్పుడు పెరిగింది హెయిర్. ఇట్ డిడ్ గ్రో కొంచెం హెయిర్ పెరిగింది. స్లో అండ్ స్టడీ ప్రాసెస్. అంత మాట్లాడా నా ఫేవరెట్. నేను ఇయర్ ఎక్కువ విన్న మ్యూజిక్ గురించే మాట్లాడలేదు. స్పాటిఫై ప్లేలిస్ట్ అని కాదు, ఇయర్ ఎక్సెసివ్గా నేను విన్న సాంగ్ అయితే Who says you're not perfect? Who says you're the only one that's hurting? Trust me, that's the price of beauty. Who says by Selena Gomez. నేను లిటరలీ నా వాయిస్ బాగాలేదు, బట్ ఒరిజినల్ సాంగ్ పెట్టాను అనుకోండి కాపీరైట్ వస్తుంది. నా వాయిస్ అయితే పర్లేదు. హూ సేస్ బై సెల్ అంటే అది ఎప్పుడో వచ్చింది, బట్ కాన్స్టెంట్గా విన్నది అదొకటి. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ బై సేజల్ కుమార్, తను ఒక యూట్యూబర్ బట్ తన వాయిస్ బాగుంటుంది. ఇన్ఫ్లుయెన్స్ బై సేజల్ కుమార్ అదొకటి. ఇంకోటి తన్జిల్ ఖాన్స్ ఏంటది దాస్తా ఆల్బమ్. తను ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్టే, చాలా బాగుంటాయి తన సాంగ్స్ ఇప్పటి వరకు. అంటే తన ఫస్ట్ సాంగ్ దిల్లీకి లడ్కి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. ప్లీజ్ లిసన్ టు హిస్ సాంగ్స్. తన్జిల్ ఖాన్ ఇంకెవరిది విన్నాను, టేలర్ స్విఫ్ట్స్ వర్జన్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఆ సాంగ్స్ అని ఎంత బాగున్నాయో, అంటే ఆల్రెడీ విన్న సాంగ్స్ మళ్ళీ టేలర్ స్విఫ్ట్ వాయిస్లో వింటుంటే లైక్ amazing, just amazing. Being a Taylor Swift fan for so long, listening to those songs again. ఇంకేం సాంగ్ తెలుగు సాంగ్స్లో అయితే ఐ లిసన్ సారంగ దర్యా, దాని కుటుంబం మీద కడవా దాని పేరే సారంగ దర్యా లైక్ ఆ సాంగ్ ఎప్పటి నుంచో వింటున్నా, కానీ ఇయర్ ఎక్కువ ఆ సాంగ్ విన్నా. లైక్ ప్రాజెక్ట్స్ రాస్తున్నప్పుడు టు డైవర్ట్ మై మైండ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అదేంటి వేవింగ్ ఫ్లాగ్ 2010 ఆర్ 2011 వరల్డ్ కప్ సాంగ్. అది ఒఫిషియల్ సాంగ్ కాదు, ఒఫిషియల్ సాంగ్ షకీరా కాదు సారీ, వక్క ఏ సామినా ఖాన్ కరీగా ఇట్స్ టైమ్ ఫర్ ఆఫ్రికా, అది ఒఫిషియల్ సాంగ్. కానీ నేను ఇయర్ అంతా మోస్ట్ ఆఫ్ ది ఇయర్ ఐ లిసన్ టు వేవింగ్ ఫ్లాగ్ అదొకటి. మళ్ళీ తన్జిల్ ఖాన్స్ సన్ఫ్లవర్, యూఆర్ అ సన్ఫ్లవర్ వెటర్ దెన్ అ రోజ్ ఏదో వస్తుంది. ఆ సాంగ్ ఒకటి నాకు చాలా నచ్చింది. ఇంకేదో సాంగ్ నేను విన్నాను, నాకు అది ఎందుకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు. చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇట్స్ లైక్ సూతింగ్ సాంగ్. దిల్కు కరారాయా ఆ సాంగ్ అదొకటి. నేహా కక్కర్ది. సారీ ఫర్ మై బ్యాడ్ వాయిస్, బట్ ఇట్స్ మై 2020, సో ఇట్ బి లైక్ దిస్. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఇస్ అ బెటర్ ఇయర్.
I wish I can tell what's going on, but it's a surprise for everyone. It's not a surprise, like most of the. Oh my god, how did I forget? I completed 100 subscribers. Yes, 100 subscribers. Touch wood. Touch wood. Touch wood. 100 subscribers also. And now, most favorite video, like my hair donation video, crossed 3,000, more than 3,000 views. I know that YouTube lo anta constantly and నాకు తెలుసు, but see, YouTube and everything is whole of this YouTube thing is new to me. Like, hey guys, and vlog చేయలేను, and I'm the only one who's editing. నా వీడియోస్ నేనే షూట్ చేస్తే నేనే ఎడిట్ చేయాలి, సో అది టైం పడుతుంది నాకు కొంచెం. అండ్ నేను ప్రొకాస్టినేషన్కి క్వీన్, ద క్వీన్, ప్రొకాస్టినేషన్కి క్వీన్. సో but I had so many videos planned, but see, YouTube is this much part of my life, but there's something else I'm planning in the world, and I gave this నేను ముందే ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను మల్టీ టాస్క్ చేయలేను. సో ఇంత వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ నేను వదిలేదు. ఐ జస్ట్ కెప్ట్ ఇట్ అసైడ్ సో దట్ నాకు ఎప్పుడు ఖాళీ దొరికినా నేను చేద్దామని ఉంచా. బట్ ఐ వాజ్ సో బిజీ విత్ ద వర్క్ దట్ ఐ ఫర్గాట్ లైక్ ఐడియాస్ ఉన్నాయి. ఒక ఐడియా చెప్పాను మమ్మీకి, లైక్ మమ్మీ ఒప్పుకోలేదు, దానివల్ల ఏమొస్తుందని అడిగింది, ఏం చెప్తాం. ఓకే, అంతే. నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్, ఇట్ విల్ బీ amazing. Next year, I won't say next year will be my year, but it will be a better year. I want things to go back to normal. అబ్బా ఇంకో వేరియంట్, కొత్త వేరియంట్ పేర్లు కూడా తిరగట్లేదు ఫర్ నెక్స్ట్ ఇయర్. మేబీ 2022 రీక్యాప్ చేస్తే విత్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇట్ విల్ బి అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఎస్, ఇట్ విల్ బి అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఈ సెటప్ ఉండదు, ఈ రూమ్ అసలు ఉండదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. బట్ 2022 will be చూద్దాం ఏమవుతుందో. ఇట్ విల్ బి అ గుడ్ ఇయర్. ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బి అ గుడ్ ఇయర్. టచ్ వుడ్. చూద్దాం. ఐ జస్ట్ హోపింగ్ ఇట్ విల్ బి అ గుడ్ ఇయర్. I covered my favorite movies, books. Like what I did most, I was here at home. I didn't go out అసలు అంత మచ్. ఇంకో హ్యాంగ్ అవుట్ కూడా అవ్వలేదు కాబట్టి సో there was nothing to tell. Mostly I covered everything, like నా version of 2021. End my video like this because why not? I'll end with a really bad joke. That is, I will see you next year. So okay, anyways, happy new year, happy 2022. You see what I did there? You saw? No, you didn't. Okay, happy 2022 or happy new year. I hope everything goes well and enough of this corona. And please corona, please go away. 2 years we have seen everything. Anyways, కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్లీజ్ whenever you go out, wear masks, stay safe, and please take necessary precautions. Okay, I don't want another lockdown to happen. Please, at least. I hope you have some plans for tonight or tomorrow. My plan for tonight is nothing but editing and uploading this, and my tomorrow's plan is to watch Harry Potter Return to Hogwarts streaming on Prime. I'm so hyped to watch that movie. Anyways, I have to end this video. Okay, yes, how did I forget? Okay, so out of all things, like if I brief my year, I said goodbye to my old phone. This Bujji phone was, I spent 5 years of my college with this phone. I said goodbye to this. I brought a new phone, which is getting charged. And I graduated. I started a YouTube channel. I donated my hair. What else happened? Yeah, my old specs, they broke. These are my new specs. Obviously, you guys saw in one of my impromptu videos, but impromptu vlog, you saw that. But yeah,
This is my old specs I thought which I'll be using for a longer bit. Broke. ఓకే ఆఫ్టర్ ఎంత వీడియో అసలుకి ఇప్పుడే ఈరోజు ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, కొంచెం లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. స్టే సేఫ్, వేర్ మాస్క్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. ఓ షట్, చాలా రోజులైంది కదా వీడియో ఇలా షూట్ చేసి, సో ఐ ఫర్గాట్ ద drill. So please like, share, subscribe and comment down below. Happy New Year. Hasta la vista. Bye. See you next year.